జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని అంటారు, అలాగే కర్మను అనుభవించక తప్పదు అని అంటారు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? తెలుగువారు ఎలాంటి అంశాన్నైనా వేదాంతం అనే త్రాసులో పెట్టి తోస్తూ ఎంత చేస్తే అంత ఫలం, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని ఒక సామెతను సృష్టించారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. అవశ్యం అనుభోక్తవ్యం. ఏ కర్మ చేసి ఉన్నామో ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని అనుభవించక తప్పదు. దానం చేసుకుంటే దానం చేసుకున్నంత ఫలం, కర్మ చేస్తే కర్మ చేసినంత ఫలం. పూర్వజన్మలో ఒక చక్రవర్తి తన ఇల్లాలికి లేక తన తల్లిగారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఫలితం తెలుసుకునే నిమిత్తమై ఏం చేస్తే బాగుంటుంది అని సంప్రదింపులు చేసి బంగారంతో చేసిన మామిడి పండ్లను దానం ఇచ్చాడు. కర్మఫలం తొలగిపోతుంది అనే ఉద్దేశ్యంతో. ఆ సంగతి తెలిసిన ఆ రాజ్యంలో ఉన్న ఒకానొక రైతు దానం చేస్తే ప్రయోజనకరమా అని తెలుసుకొని తాను పండించిన తనదైన పంటలో వంకాయలు పండించాడు కాబట్టి వంకాయలని దానం ఇచ్చాడు. దానమిచ్చిన పుణ్యశక్తి, పుణ్యబలం చేత ఆ రాజుగారు ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేయగా ఈ రైతు రాజుగా పుట్టాడు. పూర్వజన్మ స్మృతి ఎక్కడో ఏదో ఉన్న కారణం చేత రాజుగారుగా పుట్టినప్పటికీ రైతు వంకాయలు దానం ఇవ్వడమే కొనసాగించాడు. రాజుగారైనప్పటికీ వంకాయలే దానం ఇస్తున్నాడు. వచ్చిన వారినందరినీ ఓ ప్రశ్న అడిగేవాడు, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని. వచ్చిన వారంతా అర్థం కాక ఏదో తల తాటించడంతో పంపించేస్తూ ఉండేవాడు. ఒక సన్యాసి మట్టుకు అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అన్నాడు. దాంతో రాజుగారికి పరమ ఆనందం కలిగింది. వంకాయలు దానించిన పుణ్యఫలం చేత రాజుగారిగా పుట్టారు. ఇప్పుడు రాజుగారిగా పుట్టిన కారణం చేత ఆ దానం చేసే శక్తి ఎక్కువ, స్థాయి ఎక్కువ. ఎక్కువ స్థాయికి ప్రమాణంతో ఎక్కువగా దానం ఇవ్వాలి. కర్మ తప్పనిసరి. ఆ చేసే కర్మ మంచిది అయినప్పుడు మంచి ఫలితాలను మనం రాబట్టుకోగలుగుతాం. కర్మ ఫలాన్ని ఆశించి మనం ఆ కర్మను ఆచరిస్తే మట్టుకు దుఃఖం తప్పదు. కర్మ దురదృష్టవశాత్తు వ్యతిరేకమైనది అయినప్పుడు చెడ్డ జీవితం, నష్టకరమైన జీవితం, దుఃఖభాజనమైన జీవితం పొందవలసి ఉంటుంది. ఎన్నో జన్మల అనంతరం అసలు లాభము నష్టము అనే ఆలోచన లేకుండా, ఈ కర్మ శుభమా అశుభమా అనే ఊహ కూడా లేకుండా, ఫలితాన్ని ఏ విధంగా కూడా మనం బేరీజు వేయకుండా నా చేత ఈ కర్మ ఆచరింపబడుతున్నది, నేను నిమిత్త మాత్రుడిని అనే ఎరుకతో ఆ కర్మను ఆచరిస్తే అప్పుడు మనకు లభించేది మోక్షం. అంటే ఆలోచనల నుంచి విముక్తి. నేను కాదు ఈ పని చేస్తున్నది. మనం మాట్లాడే సమయంలో ఏదో గాయం అయితే ఏం చెబుతాం? కాలికి దెబ్బ తాకింది అంటాం, చేతికి రక్తం కారుతున్నది అంటాం. నాకు కాదు, చేతికి. కంటికి దెబ్బ తాకింది, గాయాలు కానీ ఆలోచనలు కానీ నాకు కాదు. ఆనందం నాకు, చేతికి ఆనందమైంది అని చెప్పరు. చేతికి దుఃఖం కలిగింది అని చెప్పరు. దుఃఖాలు ఆనందాలు నాకు. అనుభవించే విషాద ఆనంద స్థితులు శరీరానికి. ఈ తేడా తెలవడం కోసమే అవశ్యమనుభోక్తవ్యం. కర్మ ఎవరినైనా విడిచిపెట్టదు అన్న ఆలోచనకు మూల కారణంగా, ఒక హేతువుగా, ఒక ప్రతీకగా, ఒక కథగా వాళ్ళని సంహరించిన దోషాలకి రామచంద్రమూర్తి కృష్ణావతారంలో అనుభవించవలసి వచ్చింది అనే ఉదాహరణను కూడా మన పురాణాలు ఉట్టంకిస్తూ ఉంటాయి. తెలిసి కానీ
తెలియక కానీ ఎవరికి నష్టం కలిగించకూడదు. నోరు ఉంది కదా అని ఎదుటివారికి కీడు కలిగించే విధంగా, అపకారం కలిగించే విధంగా మనం మాట్లాడితే రేపు మరింకెవరో మనకు కూడా అపకారం కలిగించే విధంగా మాట్లాడతారు. మనం చేసిన పనిని మనమే అనుభవించక తప్పదు. వనే రణే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాని పురాకృతాని. కనుక ఎల్లప్పుడూ ఎదుటివారికి మంచి చేసే ఆలోచనలే చెయ్యాలి. ఇది శాస్త్రం చెప్పే మాట. గురుగారు, దానం ఉత్తమ ఆచారంగా సంప్రదాయం చెప్తుంది. మరి ఎలాంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? న కర్మణాన ప్రతిజాతనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం పొందాలి, దానం చెయ్యాలి. ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితం పొందగలుగుతాం? పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే వివాహపరమైన దోషాలు తొలగిపోతాయి. పళ్ళు ఫలాలు దానం చేస్తే వృద్ధాప్యంలో వచ్చే దుఃఖాలు నశిస్తాయి. వస్త్రాలు దానం చేస్తే శరీరానికి వర్చస్సు వచ్చి చేరుతుంది. నెయ్యి, పాలు, గో సంబంధిత ఉత్పత్తులు దానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. ధాన్య రాశి దానం చేసినట్లయితే ఆహారానికి లోపం ఉండదు. ధనాన్ని దానం చేస్తే అంతిమ కాలంలో మన చుట్టూరా అనేకులు సహాయంగా ఉంటారు. ఇలా అన్నీ చెప్పుకుంటూ ఉండగా వీటికంటే మించి దాన లక్షణం ధర్మశాస్త్రం ఎలా చెబుతుంది అంటే, ఎదుటివారికి ఏది అవసరమో సమయాన్ని, సందర్భాన్ని, కాలాన్ని, స్థలాన్ని, అవసరాన్ని, స్థాయిని గ్రహించి వారికి ఆ వస్తువుని ఇవ్వాలి. ఎండాకాలంలో, వేసవిలో ఎవరో బంధువు ఎండన పడి ఇంటికి వచ్చారు. అలా వచ్చిన ఆ బంధువుకు చాలా దూరం నుంచి వచ్చారు, మీరు అలసిపోయి ఉంటారు, మాతో పాటు కలిసి ఏదైనా తింటారా అని చెప్పి వారికి పల్లీలు ఇస్తామా, మంచినీరు ఇస్తాం. ఆ సమయంలో మనం పల్లీలు తింటున్నాం, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి అన్ని వేరుశనక్కాయలు వేసుకొని వాటి తింటూ ఉన్నాం. బంధువు వచ్చాడు, తినండి అని ఇస్తామా? ఆ అవసరం అక్కడ మంచినీరు. కాబట్టి అవసరాన్ని, సందర్భాన్ని పుచ్చుకొని మనం చెయ్యాలి. ఇది విషయం. గురుగారు, గృహప్రవేశ సమయంలో గుమ్మడికాయను పగలగొడతారు కదా, ఇందులో ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి? గుమ్మడికాయ శరీరానికి ప్రతీక. కూష్మాండైర్జుహ్యాత్ యో పూత ఇవ మన్యేత. కూష్మాండ గణ హోమాదులలో కూష్మాండ సూక్తం ప్రత్యేకంగా చెబుతారు. తైత్తిరీయ యజురారణ్యకం ద్వితీయ ప్రశ్నలో ఈ మంత్రం మనం గమనించవచ్చు. ఏదైనా అంటే కూష్మాండం బద్దలవుతుంది అని ఏదో ఒక సినిమా మాటగా కూడా మనం గమనించవచ్చు. బ్రహ్మాండం ఈ భూగోళానికి ఆ గుమ్మడికాయ ప్రతీక. కాబట్టి సంక్రాంతి సమయంలో హరిదాసు శిరస్సు పైన ఆ గుమ్మడికాయ వంటి రూపాన్ని ఇత్తడితో చేసిన చెంబు పెట్టుకుంటే అందులో మనం బియ్యం పోస్తూ ఉంటాం. గుమ్మడికాయ భూగోళానికి, మానవ దేహానికి, ప్రకృతికి, పరమాత్మ సృష్టికి ప్రతీక. అలాంటి గుమ్మడికాయను స్వంత ఇల్లు నిర్మాణం చేసుకున్న సమయంలో ఒకటి వ్రేలాడదీసి మరి ఒకటి దిష్టి రూపంతో పగుల కొట్టి పక్షులకు లేక జీవులకు, క్రిమికీటకాదులకు ఆహారంగా వదిలివేస్తూ ఉంటాం. నాలో ఉండే అహం తొలగించుకునే నిమిత్తమై ఇలా గుమ్మడికాయను మనం పగులగొట్టి బలి ఇవ్వాలి. ఇది శాస్త్రం. కొబ్బరికాయను కాస్త జాగ్రత్తగా ఇలా పెట్టి కొడితే అది నీటి కోసం. చెయ్యి బాగా పైకి లేపి నేలకేసి విసరి కొడితే అది బలి. గుమ్మడికాయను కూడా కత్తితో ముక్కలు చేస్తే ఆహారం కోసం. బాగా పైకి చెయ్యిని ఎత్తిపట్టి నేలకేసి బారుగా విసరి కొడితే అది బలి. గృహ నిర్మాణ సమయంలో అనేక క్రిమికీటకాదులను సంహరించి ఉంటాం, భూమిని త్రవ్వి ఉంటాం, నష్టం కలిగించి ఉంటాం, భూమికి కూడా దుఃఖం కలిగించి ఉంటాం. ఇలాంటి అనేక ఆలోచనలతో
అనేక జీవులకు ఆలవాలమైన ఈ స్థలాన్ని నేను నా ఇంటి నిమిత్తమై స్వాధీనం చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఉండబోతున్నాను, హద్దులు నిర్ణయించుకున్నాను కనుక ఇక్కడ ఉండే జీవరాశికి మరివెగ చోటకు తరలించే నిమిత్తమై వాటికి ఆహారాన్ని అందించే విధంగా, శాంతింపజేసే విధంగా గుమ్మడికాయను, తీపి గుమ్మడికాయను, పసుపు రంగులో ఉండే గుమ్మడికాయను గృహప్రవేశ సమయంలో ఇంటి ప్రాంగణం ప్రధాన ద్వారాన్ని ఏదో పగలగొట్టి పసుపు కుంకుమలు విరజిమ్మి వాటిని క్రిమికీటకాదుల ఆహారంగా విడిచిపెట్టడం, బూడిద గుమ్మడికాయను ప్రధాన ద్వారానికి పై భాగంలో దృష్టి దోషం తొలగించే విధంగా వేలాడదీయడం. ఇలా 2 సందర్భాలలో కూడా గుమ్మడికాయనే వినియోగించాలి అంటుంది శాస్త్రం. బూడిద గుమ్మడికాయ దిష్టిగా వేలాడదీయడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అనే తెలుగువారి సామెత కూడా ఒకటి ఉంది. కానీ బూడిద గుమ్మడికాయతో తెలుగువారు ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేసుకుంటారు, వడియాలు సిద్ధం చేసుకుంటారు. ఇది కూడా మనం జ్ఞాపకం చెప్పుకోదగ్గ విషయమే. ఆచారాలు ఏవైనా అందులో ఉండే అంతరార్థాలు మనకు మేలు చేసేవిగానే ఉంటాయి. తీపి గుమ్మడికాయను బలిగా ఇవ్వాలి, బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి. గురుగారు, చెవులు అలాగే ముక్కు కుట్టించడం అనేది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనక దాగి ఉన్న ఆంతర్యం ఏంటి? దేహంలో 72,000 విధాలుగా నాడీ మండల వ్యవస్థ విస్తరింపబడి ఉంది. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా ఈ అంశాన్నే స్థిరీకరించింది. 72,000 రూపాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ నాడీ మండల వ్యవస్థను ఉత్తేజం పెంపొందింపజేసే విధంగా చెవులు, ముక్కు వీటిని బెజ్జములు చేసి కొంత స్వర్ణమును వేలాడదీయాలి. వేగినస్ అనే ఒక నరం నాడీ వ్యవస్థ ఈ చెవి చివర నుంచి హృదయానికి చేరి ఉంటుంది. తప్పు చేస్తే చెవులు పట్టుకొని ఇలా వేలాడదీసే విధంగా పట్టుకొని క్షమించండి అంటాం. పొడవైన ఆ చెవి తెమ్మెలు జ్ఞానానికి ప్రతీక. చేతులతో పట్టుకుని లాగకుండా కర్ణాభరణాలు ముందుగానే ఆ చెవికి చిన్న బెజ్జం చేసి వేలాడదీసి ఉన్నట్లయితే ఈ చెవి అలా సాగి జ్ఞానం వస్తుంది కనీసం. అందుకని ఇవి. అదేవిధంగా మనం గాలి తీసుకునే సమయంలో సూర్యనాడి, చంద్రనాడి, ఇడా పింగళిక, మధ్య సుషుమ్న ఈ రెండింటినీ గమనించినప్పుడు హంస అంటారు, స్వీకరించేటటువంటి గాలి. ఈ గాలిని నియంత్రించాలి. 2 వైపులా వదిలిపెట్టే గాలి సమానంగా ఎప్పుడూ ఎవరికీ రాదు. ఈ వైపున గాలి ఎక్కువగా బయటికి వస్తుంది, మనసు ఉద్వేగపూరితంగా ఉంటుంది. గమనించవచ్చు ఇప్పుడు కూడా ఎవరైనా కూడా ఇలా వేలు పెట్టుకొని. ఎడమ వైపున గాలి ఎక్కువగా వస్తున్నప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు అని అర్థం. ఈ గాలిని నియంత్రించే నిమిత్తమై నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం. జయదేవుని కృష్ణ స్వరూపాన్ని మనం స్మరించుకున్నట్లయితే కృష్ణ కర్ణామతకారుడు ఇంత అద్భుతంగా వర్ణించి ఉన్నాడు కదా. మగవారు కూడా ముక్కును కుట్టించుకోవచ్చు అని చెప్పడానికి ఇదే ప్రబలమైన ఉదాహరణ. కృష్ణుడికి కూడా నాసాగ్ర మౌక్తికం వర్ణింపబడి ఉన్న సందర్భాలు మనం గమనించినట్లయితే ముక్కు కుట్టించుకుంటే శ్వాస పైన ధ్యాస పెరుగుతుంది, చెవులు కుట్టించుకుంటే గుండె పైన ఒత్తిడి తగ్గుతుంది. ఇలాంటి ఆచారాలు ఉన్నవి కనుకనే చిన్నారి బాలబాలికలకు తృతీయే వత్సరే చౌలం 3వ సంవత్సరంలో పూర్వం ఇలా చెవులు, ముక్కు కుట్టించేటటువంటి వారు. నిపుణుడైనటువంటి వ్యక్తి అలా బెజ్జం చేయడంతో రక్తం చిందేది కాదు. రక్తం చిందకుండా కేవలం కండ భాగంలోనే ఆ రాగి తీగతో అలా పొడిచి బెజ్జం సిద్ధం చేస్తే ఆరోగ్యకరం, ఆనందకరం, యోగదాయకం. మూర్ఛ, అపస్మారం ఇలాంటి వ్యాధులు వచ్చేటటువంటి సందర్భాలలో వచ్చిన వారికి సైతం ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడం కోసం చెవి తెమ్మకి పై భాగంలో అంటే ఈ చెవి అగ్రభాగంలో కూడా బెజ్జం చేసి రాగి తీగతో చుట్టేటటువంటి వారు. ఈ పైన, మధ్యలో, దిగువన వెరసి మొత్తం
7 విధాలుగా కూడా పూర్వం కుట్టించేటటువంటి వారు. ఏ ఆచారమైనా ఏ శాస్త్రమైనా వైజ్ఞానిక కోణంతో ఆలోచించినట్టయితే మనం అబ్బుర పడిపోక తప్పదు. ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. 3వ సంవత్సరంలో చెయ్యాలి. నేటి కాలంలో 11వ నెల 9వ నెల సంవత్సరం లోపలే ఈ క్రియను పూర్తి చేస్తున్నారు. ఎలా చేసినా ఆచారం పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. గురుగారు, స్వప్న శాస్త్రానికి ఉదాహరణగా త్రిజట స్వప్నాన్ని చెప్తారు. ఇంతకీ ఈ స్వప్నంలో ఏముంది? శ్రీరామాయణంలో లేని అంశం అంటూ లేదు. అనేక సందర్భాలలో మహర్షి వాల్మీకి ఉపమాన రూపాలతో జ్యోతిష శాస్త్రాన్ని కూడా వివరించి ఉన్నారు. అలాగే దేహం గగురుపాటు పొందడం, నిద్రలో అనేక కలల ఫలితాలు, ప్రతి శాస్త్రం కూడా శ్రీరామాయణంలో మనకు దర్శనమిస్తుంది. కనుక శ్రీరామాయణం వేద సమం. అలాంటి ఆ శ్రీరామాయణం సుందరకాండలో త్రిజట సీతాదేవికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస సమూహంలో ఒకానొక రాక్షస స్త్రీ, విభీషణుని కుమార్తె అని పురాణాలు కూడా కొంత వివరిస్తాయి. అలాంటి త్రిజట ఒక కల కన్నది. తనకు వచ్చిన కల ఫలితాన్ని ఇతర రాక్షస స్త్రీలకు చెబుతూ, ఇకపైన సీతాదేవికి మంచి కాలం రాబోతున్నది, సీతను ఆశ్రయించండి, సీతకు క్షమాపణలు చెప్పండి, నేను కలగన్నాను. వేల హంసలు లాగేటటువంటి రథం పైన రామచంద్రమూర్తితో సీతాదేవి లక్ష్మణుడు సేవిస్తూ ఉండగా తూర్పు దిశగా ప్రయాణమై వెళుతున్నది. ఇలాంటి కలను నేను కన్నాను. తెల్లని హంస రూపంలో సీత రామచంద్రమూర్తితో ప్రయాణమై వెళుతున్నది. ఇలాంటి కలను నేను కన్నాను. ఒంటె పైన కుంభకర్ణుడు, వరాహం పైన రావణుడు నల్లటి మసి ముఖానికి పూసుకొని ఎర్రని వస్త్రాన్ని ముఖం పైన కప్పుకొని దక్షిణం వైపు వెళుతుండగా వారిని చూచిన కల నేను కన్నాను. కనుక వారికి అంత్యకాలం సమీపించబోతున్నది. ఇది స్వప్న శాస్త్రానికి సంబంధించిన అత్యంత నిగూఢమైన రహస్యమైన విషయం. సాధకులు ఉమా సంహిత అనే గ్రంథంలో ఉండే ఆధారాన్ని అనుసరించి భౌతికమైన ద్రవ్యం కావాలి, డబ్బు కావాలి అనే ఆలోచనలతో ఉండేటటువంటి వారు సుందరకాండలో ఉన్నటువంటి ఈ త్రిజటా స్వప్నం అనే సర్గను పారాయణం చేస్తారు. 42 రోజులు ఈ త్రిజటా స్వప్నం ఈ సర్గను పారాయణం చేస్తే అలాంటి వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా ఉమా సంహిత అనే గ్రంథం తెలియజేస్తుంది. త్రిజట స్వప్నం అన్న పేరిట ఈ వృత్తాంతం ద్వారా సీతాదేవికి మానసిక ఊరట లభించింది. రాక్షస స్త్రీలలో కూడా కొందరు సీతాదేవిని సేవించేటటువంటి వారు ఉన్నారు. ప్రపంచమంతా మాయామోహితమైనప్పటికీ కొందరు మాయకు అతీతంగా పరమేశ్వరానుగ్రహం కారణంగా దైవ సంకల్పాలకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి పాత్ర త్రిజట. ఆ పాత్ర ఉన్న ఈ సన్నివేశం సుందరకాండలోనిది. కలలు చెడ్డవి పడినప్పుడు కానీ, ధనం పైన కోరిక ఉన్నప్పుడు కానీ ఈ సర్గను ప్రత్యేకంగా పారాయణం చెయ్యాలి అని కూడా సాధకులు చెబుతూ ఉంటారు. సుందరకాండ గ్రంథాన్ని ఇంటిలో ఉంచి పుష్పముల చేత పూజించినా కూడా ఈ ఫలితం మనకు లభిస్తుంది. ఇది స్వప్న శాస్త్రానికి సంబంధించిన ఉదాహరణ. గురుగారు, శివలింగానికి సాలగ్రామానికి కుంకుమ బొట్టు పెట్టకూడదని పెద్దలు చెప్తారు, ఎందుకని? శివలింగం, సాలగ్రామ ఈ రెండు కూడా నిరాకారమైన దైవ స్వరూపానికి ప్రతీకాత్మకంగా సంప్రదాయం మనకు అందించింది. నిరాకార స్వరూపం, సాకార స్వరూపం రెండు వేరే వేరే. సాకారం అనగానే దేహం, రాముడు, శ్రీమన్నారాయణుడు, కృష్ణుడు, గణపతి, కుమారస్వామి ఈ రూపాలన్నీ అర్చామూర్తులుగా సాకారంగా మనకు దర్శనమిస్తాయి. నిరాకారం అనగానే నేను అనే గుణం, నేను అనే ఆలోచనకు
రూపం లేదు. కాలి బొటనవేలికి దెబ్బ తాకినా నేను గాయపడుతుంది. జుత్తు ఎవరైనా పట్టి లాగినా నేను నొచ్చుకుంటుంది. ఎవరూ తాకలేదు, అంత దూరంలో కూర్చున్నారు. కానీ కఠినమైన మాట ఏదో ఒకటి అంటే, ఈ చెవులు విని మనస్సుకు తెలియజేస్తే నేను గాయపడుతుంది. తాకకుండా కూడా మాటతో గాయం చేయవచ్చు. ఈ నేను ఎలాంటిదో నిరాకారమైనటువంటి సాలగ్రామ, శివలింగం అలాంటివే. నిరాకారం అన్నప్పుడు అది సత్వగుణానికి ప్రతీక. సాకారం కాగానే రజోగుణం, తమో గుణాలు కూడా ఆశ్రయించి ఉంటాయి. భస్మం, తెల్లని నానబెట్టిన బియ్యం, గంధం ఇవి సత్వగుణానికి ప్రతీకలు. శివుడిని సత్వగుణంతో ఆరాధించే వారంతా ప్రీతికరంగా గంధం, భస్మం, తడిపిన బియ్యం సమర్పించి ఊరుకుంటారు. శాలగ్రామ విష్ణు రూపమైనప్పటికీ సత్వగుణంతో ఆరాధించేటటువంటి వారు అర్చామూర్తి కాదు. ఇక్కడ అర్చన చేసినప్పటికీ రూపురేఖలు లేని నిరాకార రూపం కనుక గంధం, అలాగే అక్షింతలు, తులసి దళాలు సమర్పిస్తారు. శివలింగానికి కొందరు కుంకుమ కూడా అలదడం మనం గమనిస్తూ ఉంటాం. శివలింగం అర్ధనారీశ్వర స్వరూపం, శివపార్వతుల కలయిక. కానీ లింగం శివుడు, పానవట్టం పార్వతి. శివలింగానికి గంధం అలంకరించాలి, పానవట్టానికి గంధం అలది గంధం పైన కుంకుమ పెట్టాలి. పూర్వం ఈ ఆచారం పాటించేటటువంటి వారు నేటి కాలంలో ఏ ఆలయంలో చూచినా కూడా శివలింగానికే గంధము కుంకుమ అలంకరిస్తున్నారు. గంధము కుంకుమ రెండింటినీ కలిపిన మిశ్రమం లేదా రెండు విడివిడిగా ఒకదానిపైన మరొకటిగా పానవట్టానికి అలంకరించాలి. శివలింగానికి కేవలం గంధం, కేవలం తెల్లని భస్మం, కేవలం తడిపిన చల్లటి బియ్యం, ఇది అలంకరించే విధానం. గురుగారు, రామాయణంలో 7 కాండలకు తిరుమలలో 7 కొండలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? 7 అన్న సంఖ్య వినేసరికి మనకు 7 కొండలు జ్ఞాపకం వస్తాయి, 7 అడుగులు జ్ఞాపకం వస్తాయి, సప్త సాగరాలు జ్ఞాపకం వస్తాయి, అనేకం సప్త పర్వతాలు, కులపర్వతాలు జ్ఞాపకం వస్తాయి. చాలా విషయాలు 7 అంకెతో ముడిపడి ఉన్నాయి. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ సక్ష్యంతే గమే జగుం సక్ష్యాత్తే మాయోషగుం సక్ష్యాన్మే మాయో ఓష్ఠా సమయావ సంకల్పావహై సంప్రియౌరో చిష్ణు సుమనస్యమానౌ. ఈ మంత్రరూపం మనకు ఋగ్వేద సంహితలో కూడా దర్శనమిస్తుంది. సుపర్ణ సూక్తంలోనిది ఈ మంత్రం. వియన్ మండలంలో తల్లి వెంట గంతులు వేసేటటువంటి ఒకానొక లేగదూడ ఈ రూపాన్ని సంతరించుకున్నట్లుగా అంతరార్థం కూడా చెబుతూ ఉంటారు. సప్తకులాచలానాం మధ్యే, సప్తకులాచల పర్వతములు, 7 అడుగులు, 7 కట్ల సవారీ, 7 వెరసి 14 కట్లతో ఈ దేహంలో ఉండే ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత కట్టేటటువంటి చిట్ట చివరి వాహనం, 7 కట్టెలతో కట్టేటటువంటి సవారీ. ఏమిటి ఈ వివరాలన్నీ కూడా అంటే, సప్త పర్వతాలుగా ఉన్నటువంటి 7 గిరులుగా ఉండేటటువంటి ఈ శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం, ఈ 7 కొండలకు కానీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఆ 7 కాండలకు కానీ ప్రత్యక్ష సంబంధం అంటూ ఏదీ లేదు. పరోక్షంగా మట్టుకు శ్రీ అనగా ఈ పర్వతం శ్రీ పర్వతం, శ్రీశైలం, వెంకటాచల క్షేత్రం ప్రారంభం అవుతున్నటువంటి స్థలం శ్రీశైలం, అది శ్రీ పర్వతం. ఈ పర్వత సానువులన్నీ కూడా శ్రీ పర్వతంతో ప్రారంభమై వెంకటాచలంతో పూర్తి అయ్యేటటువంటి రూపం అది. 7 పడగల ఆ సర్పం తోక శ్రీశైలం, ఎత్తిన పడగ వెంకటాచలం.
అది విష్ణువు, ఇది శివుడు, రెండూ ఒకటే అని చెప్పే అర్థం. బాలకాండలో జీవితం ప్రాథమిక దశలో ప్రారంభమై క్రమేణా విశ్వరూపాన్ని సంతరించుకుంటూ ఎదగడం, వివాహం, అరణ్య సంచారం, శత్రువులపైన విజయం, పట్టాభిషేకం. దేహాన్ని బిగినింగ్, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్ 4 దశలతో అర్థశాస్త్రం, ఎకనామిక్స్, ఆధునిక అర్థశాస్త్రం వివరిస్తుంది. బిగినింగ్, డెవలప్మెంట్, బూమరాంగ్ అండ్ డిక్లైన్. ఇదే విధంగా శ్రీ పర్వత దర్శనం, శ్రీశైలంలో ఉండే శివ దర్శనం, భ్రమరనాదం వినడం, పైకి చేరడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. జీవితమైన రామాయణమైన రెండింటి సారాంశం 7 అడుగుల నడక, 7 లోకాల ప్రయాణానికి ఆది. ఇలా రెండింటిని మనం సమతౌల్యంగా చూసుకున్నప్పుడు శ్రీపర్వతంలో శివ దర్శనం చేసిన తర్వాత మాత్రమే శ్రీ వెంకటాచల దర్శనం చేయాలి. ఇది సారాంశానికి అంతరార్థం, వివరణ. ఇలా చెప్పుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.